Hi everyone, this is Ranjit. Welcome back to my YouTube ఛానల్. ఆల్రెడీ నిన్న మనము చూసాము. సో నిన్న అనాలిసిస్ ఏంటి ఏబీసీ ప్యాటర్న్ తీసుకొని మనం 1:2 ప్రాఫిట్ అనుకున్నాం, బట్ ఆల్మోస్ట్ ఇది 1:4 ప్రాఫిట్ వరకు ఇచ్చింది. అండ్ నాట్ ఓన్లీ ఏబీసీ ప్యాటర్న్, సో మనము ఛానల్ బ్రేక్అవుట్స్ అండ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ ఆల్సో కన్సిడర్ చేస్తే మంచి మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ మనకి 1:4 ప్రాఫిట్ ఇచ్చింది నిన్న. బట్ ఓవరాల్గా మాత్రం మంచి ర్యాలీ అయితే చేసింది. సో ఆల్మోస్ట్ ఎంత 200 పాయింట్స్ ర్యాలీ చేసింది నిన్న. బ్యాంక్ నిఫ్టీ నియర్ 1000 పాయింట్స్ చేసింది. సో మంచి ర్యాలీ చేసింది, మంచి మూమెంటం ఇచ్చింది బిఫోర్ ఎక్స్పైరీ. సో అది కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఆల్మోస్ట్ మనకు 150 రేంజ్. ఒకవేళ నార్మల్ ఎక్స్పైరీ జరిగితే ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఓకే, మనము ఈరోజు మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా అయితే ఇన్సైడ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళేసి మన రెసిస్టెన్స్ అండ్ చెక్ చేస్తే ఓకే, మన రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్ ద డైలీ టైం ఫ్రేమ్ మనం రెసిస్టెన్స్ కాకుండా మనం ఒక జోన్ కింద అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 1 సెకండ్. ఇది యా, ఈ జోన్ కింద మనం సప్లై ఇక్కడ ఫాల్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ బిగ్ ఫాల్ వచ్చింది. సో అగైన్ ఇట్ టెస్టెడ్ అండ్ మళ్ళీ కింద పడింది ఇక్కడ నుంచి. సో మళ్ళీ ఇది టెస్ట్ చేయడానికైతే స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ నార్మల్ ఎక్స్పైరీ కాకుండా అన్ఈవెన్ ఎక్స్పైరీ అయితే మాత్రం ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతుందా లేకపోతే మళ్ళీ ఎలా అనేది ఈరోజు మాత్రం చెక్ చేయాలి. సో ఇదైతే మనము కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ సపోర్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మనము 1 అవర్ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ అయితే ఇదే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ సపోర్ట్, యా, వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సపోర్ట్. But yeah, we can consider this as a support. Okay, 30 minutes time frame. ఓకే, 30 minutes time frameలో కూడా మనకి ఇది మ్యాచ్ అవుతుంది. సో నో ప్రాబ్లం. అండ్ 15 minutes time frame. ఓకే, ఎనీవే నిన్న డేలోని మనం సపోర్ట్ కింద తీసుకున్నాం. సో హై జోన్ వచ్చేసి మనము ఏదైతే అక్కడ నుంచి ఫాల్ జరిగిందో అక్కడ నుంచి రెసిస్టెన్స్ కింద, ఆ సపోర్ట్ని రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో మనము ఓవరాల్గా చూడాల్సింది ప్రీ మార్కెట్లో వచ్చేసి మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ప్రీ మార్కెట్. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? ఆల్మోస్ట్ 15,000 మీన్స్ లైక్ మన నిఫ్టీ వచ్చేసి 14,864 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 150 రేంజ్లో వస్తుంది. బట్ ఇది మాత్రం అంత గ్యాప్ అప్ అయితే మాత్రం ఐ డోంట్ థింక్ రెసిస్టెంట్ దగ్గర సస్టైన్ అంటే ఆల్మోస్ట్ ఈరోజు ఫైనల్గా ఎక్స్పైరీ. సో ఆప్షన్ సెల్లర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఐ డోంట్ థింక్ అంత ఆ లెవెల్స్లో సస్టైన్ అవుతుందనేసి నేను అనుకోవట్లేదు. బట్ ఎనీవే నిన్న మంచి ర్యాలీ చూసాం. సో నో వన్ విల్ ఎక్స్పెక్ట్ అండ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఓన్లీ ప్యాటర్న్స్, యాజ్ లైక్ ఓన్లీ టెక్నికల్స్ త్రూ వెళ్ళిపోయాం మనం. సో ఈరోజు కూడా నార్మల్ ఎక్స్పైరీ అవుతుందనేసి అనుకుంటాం. బట్ ఎనీవే ఒకసారి ఆప్షన్ చైన్ చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. ఆప్షన్ చైన్ చూస్తే ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, 14,000.
ఈరోజు ఏంటి ఇలా వస్తుంది ఇది. ఓకే, మనము సెన్సిబుల్లో ఒకసారి చెక్ చేసుకో. మనకు ఐటీఎం ఏటీఎం అసలుకి ఏం ఇవ్వలేదు అసలుకి ఇందులో. మేబీ ఏదైనా గ్లిచ్ ఏమైనా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసి. ఆప్షన్ చైన్, యా. సో 14,850 ఈజ్ ద ఏటీఎం. ఎట్ ద మనీ ప్రీమియమ్స్ వచ్చేసి 74 ఉంది, ఆల్మోస్ట్ నియర్. సో యాజ్ పర్ ఆప్షన్ చైన్ ఆల్సో నార్మల్ ఎక్స్పైరీ జరగబోతుంది అనేది మనం చూస్తున్నాం. సో మనకి ఆప్షన్ చైన్ ప్రకారం నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది? 15,000, 61 lakhs ఉంది. 61 lakhs. సో వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ 15,000 ఆల్రెడీ మనము తీసుకున్నాము, యాజ్ ఎ జోన్ కింద తీసుకున్నాము, నాట్ ఓన్లీ 15,000. సో 15,000 గుడ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో హై ఓఐ ఉంది 61 lakhs, ఆల్మోస్ట్ 61 lakhs ఉంది. సో వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్ హియర్. సో సపోర్ట్ వచ్చేసి మనకి హయ్యెస్ట్ వచ్చేసి నియరెస్ట్ సపోర్ట్ 14,700, అది కూడా 35 lakhs ఉంది. సో అగైన్ 14,600 కూడా 35 సంథింగ్ lakhs అయితే ఉంది ఓఐ పుట్ సైడ్. సో ఎనీవే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ నియరెస్ట్ సపోర్ట్ వచ్చేసి 14,700 యాజ్ వెల్ యాజ్ 14,600. సో మన ఆల్మోస్ట్ మన సపోర్ట్ కూడా సేమ్ అక్కడే తీసుకున్నాం. సో ఎనీవే ప్రీ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. మనము 9-7కి అయితే చెప్పొచ్చు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, దాన్ని బట్టి మనం ఎలా అనేది ఒకసారి మళ్ళీ రెసిస్టెన్స్ సపోర్ట్స్ని ఏమైనా అడ్జస్ట్ చేయగలిగితే చూద్దాం యాజ్ పర్ ప్రీ ఓపెన్ మార్కెట్ని బట్టి. సో మనమైతే చెక్ చేయొచ్చు ఆల్మోస్ట్ 100 points గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎనీవే ఓపెన్ అయితే ఇక్కడ అయింది, కానీ క్లోజ్ ఎక్కడ అవుతుంది అనేది మనం అయితే చెక్ చేయాలి. వన్స్ 9-7 తర్వాత ప్రీ మార్కెట్ క్లోజ్ అయితే క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి ఒకసారి మనం చూద్దాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టు ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చేసి 15,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది అక్కడే ఓపెన్ కావడానికి ట్రై చేస్తుంది. సో ఇది ఇట్లనే కన్సిస్టెన్సీగా మార్కెట్ అనేది బుల్ సైడ్ వస్తే మనమైతే ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కరెక్షన్ని మనము ఆ కరెక్షన్ ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం లైవ్లో చూద్దాం. సో ఆ కరెక్షన్ తర్వాత మనము దాన్ని బట్టి మనము బై ట్రేడ్ ప్లాన్ చేయాలా, సెల్ ట్రేడ్ ప్లాన్ చేయాలన్నా ఒకసారి చెక్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఆప్షన్ సెల్లర్స్కి అయితే మంచి గుడ్ డే ఈరోజు అయితే. సో ఎనీవే మంత్లీ ఎక్స్పైరీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ రోజు మనము 150 రేంజ్లో అలా మనం అనుకున్నాం. బట్ ఇది ఆల్మోస్ట్ 100 points అబోవ్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ ఓపెన్ అయిన ప్రైస్ నుంచి పైనకి వెళ్ళడానికే ట్రై చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసులో ఏమవుతుందంటే ఓపెన్ అయిన ప్రైస్ నిన్న ఓపెన్ అయింది ఆల్మోస్ట్ 200 points ముందు, బట్ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 70 points ఆర్ సంథింగ్. బట్ ఈరోజు ఏంటంటే ఓపెన్ అయింది తక్కువలో ఓపెన్ అయింది 90 points, 80 pointsలో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 115 points దాకా ఇప్పుడైతే చూడొచ్చు మనం ఇన్ ద ప్రీ మార్కెట్. బట్ ఎనీవే వీ హ్యావ్ అ మోర్ 3 minutes లెఫ్ట్. సో need to wait until till the market will get closed. So we can consider closing value only. So anyway it is sustaining.
My guess, like almost it is like a trying to open, like trying to close like at 15,000 kind of. So still it is fighting to go till 15,000. Once pre-market 15,000 కానీ వెళ్తే 15,000 అయితే సో ఎనీవే రౌండ్ రౌండ్ నెంబర్ అండ్ సెంటిమెంట్ మార్కెట్ ఆల్మోస్ట్ 15,000 దగ్గర మనము డైలీ టైం ఫ్రేమ్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఎన్నిసార్లు ట్రై చేసింది అనేది అంటే 15,000 నుంచి ఫాల్ డ్రాస్టిక్ ఫాల్ వచ్చేసింది ఇక్కడ నుంచి. డ్రాస్టిక్ మీన్స్ ఆల్మోస్ట్ 4 days 5 days వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఇక్కడికి మళ్ళీ టెస్ట్ చేయలేదు, ఇక్కడ టెస్ట్ చేసింది మళ్ళీ ఫాల్, డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఇమీడియట్ గ్యాప్ డౌన్. సో ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఎప్పటి నుంచి ఉంది, ఫిబ్రవరి నుంచి ఒకటే రేంజ్లో ఉంది. ఒకటే రేంజ్లో మనం ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకోవచ్చు. బట్ ట్రెండ్ లైన్ ఎబోనే క్లోజ్ అయింది. సో వీ కెన్ కన్సిడర్ లైక్ ఎట్లా ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే 15,000 ఈజ్ అ సెంటిమెంట్ సైకాలజీ నంబర్ అండ్ ఇట్ ఈస్ ఎ రౌండ్ నంబర్. సో మనము ఇక్కడ సస్టైన్ అవుతుందని అంటే ఓకే, గుడ్ థింగ్. మార్కెట్ ఎప్పుడైతే ఈ రేంజ్ మనకి ఈ కంప్లీట్ ఛానల్లో ఉండిపోయింది మార్కెట్. బట్ ఎనీవే వాల్యూమ్ బేస్డ్ అయితే చూడాలి మనం, వాల్యూమ్ బేస్డ్ ఎలా ఉంది. బట్ అబోవ్నే క్లోజ్ అయింది ఆల్మోస్ట్. యా, ఛానల్ కింద కన్సిడర్ ఇన్ ద డైలీ టైం ఫ్రేమ్. వావ్, ఓకే. ప్రీ మార్కెట్ ఓకే 14,864 క్లోజ్ అయిపోయిందా, ఇంకా లేదు. ఓకే, సో 97 ఓకే. సస్టైన్ అయితే అవుతుంది, మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని. బట్ ఎనీవే మార్కెట్ ఓపెన్ అయితే కానీ మనము ఓకే, ఇదైతే ఈ జోన్ నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడు మనము కన్సిడర్ యాజ్ ఏ బుల్ ట్రెండ్ అని చెప్పొచ్చు. చూద్దాం ఈరోజు అన్ఈవెన్ ఉండబోతుందా, నార్మల్ ఎక్స్పైరీ ఉండబోతుందా, దాన్ని బట్టి మనము ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఓకే, 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్తున్నా. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనము బట్ ఇక్కడ సో ఆల్మోస్ట్ 14,979. ఓకే, 14,979. సో ఇది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, 0.77%. బ్యాంక్ నిఫ్టీ 0.53%. వై సో అబ్సల్యూట్. యా, ఓకే. Yeah, all are green and all are opened with a good percentage gap ups and okay, we'll see. Nifty energy is like almost 1%. Yeah, it is a good thing. And IT and Nifty the same thing, 0.77%. FMCG 0.8%. Nifty Auto Industry 0.8%. Financial Service 0.5% and Nifty Bank 0.5%. Okay, both are finance service and Nifty Bank opened like 0.5%. సో అబ్సల్యూట్ వాల్యూ వెళ్తే మనకు డిఫరెన్స్ వచ్చేస్తుందా ఆబ్వియస్గా, ఎన్ని పాయింట్స్ రేంజ్ అనేది. మనకు నిఫ్టీ ఎనర్జీ 186 అండ్ నిఫ్టీ ఐటీ 200 పాయింట్స్ ఎబోవ్ ఓపెన్ అయింది. ఎఫ్ఎంసీజీ 271 పాయింట్స్ ఎబోవ్ ఓపెన్ అయింది. ఆటో 87 అండ్ ఫినాన్స్ సర్వీస్ 93. నిఫ్టీ బ్యాంక్ 178. మన నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 114 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది బట్ నీడ్ టు వెయిట్. సో ఇప్పుడు మన రెసిస్టెన్స్ సేమ్ ఇదే
అండ్ మనము ఓన్లీ సపోర్ట్ ఏది తీసుకుంటామంటే యా దిస్ ఈజ్ అవర్ సపోర్ట్. సో మన డే హై ఏదైతుందో, సో 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. యా ఎస్ ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్. ఓకే, వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సపోర్ట్ and resistance should be like this one only. I'm considering like a resistance, yeah, this one. So there is a resistance. ఓకే, మనం ఈ రేంజ్ అయితే తీసుకోవచ్చు. వన్స్ ఇది మనకి ఆల్మోస్ట్ జోన్ కింద కన్సిడర్ చేసుకున్నాం, బట్ ఆల్మోస్ట్ ఇది మనకు నిన్న యా సో విల్ వెయిట్ ఫర్ మార్కెట్ ఓపెన్ కోసం మనం వెయిట్ చేస్తాం. వన్స్ మార్కెట్ అయిపోయాక, వన్స్ మార్కెట్ ఆటోమేటిక్గా ఎలా ఓపెన్ అవుతుందని దాన్ని బట్టి మనము ట్రేడ్ ప్లాన్ చేస్తాం. సో నో హరీ. ఎస్పెషల్లీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్ ఎక్స్పైరీ ఈరోజు. సో we can consider it like a serious kind of, so monthly expiry and weekly expiry. Most of the monthly expiries went to the trending, but this we need to wait for this monthly expiry. So more 3 minutes are left for live trade, so we can wait for that, and we'll see how it will go. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈరోజు బజాజ్ ఆటో, టైటాన్, ఎల్ఎన్టీ అండ్ అంబుజా సిమెంట్, ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, హిందుస్థాన్ లివర్, ఎక్సైడ్ ఇండియా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. సో మన ఎక్స్పర్ట్స్ యాజ్ పర్ లైక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈరోజు 15,000 బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో విల్ వెయిట్ ఫర్ దట్ బ్లాస్ట్. సో ఆ బ్లాస్ట్ కోసం మనం వెయిట్ చేస్తాం. సో ఎలా మార్కెట్ బట్ గ్యాప్స్ అయితే ఫామ్ చేసింది. ఓవరాల్ లైక్ మోస్ట్ బుల్లిష్ ఉంటే మాత్రం ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ గ్యాప్స్ సెంటిమెంట్ అయితే ఒకటైతే ఉంటుంది. బట్ గ్యాప్స్ ఆల్మోస్ట్ ఈ వీక్ గ్యాప్స్ అయితే చేసింది. ఈరోజు కూడా మళ్ళీ గ్యాప్ అప్ అయితేనే ఓపెన్ అయింది. ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి అయితే మార్కెట్ వస్తుంది యాజ్ పర్ సెంటిమెంట్. సో విల్ సీ, బట్ టుడే మార్కెట్ ఈస్ గోయింగ్ టు బీ మోర్ బుల్లిష్ కైండ్ ఆఫ్. But okay, we can expect at least 15,050 or something. So if it will break, we can consider as a good bullish market today. Trending also, we cannot expect normal expiry. So if it is trending, worst day for option sellers అని చెప్పొచ్చు. సో టైం డికే అంత ఏముండదు, మంచి బ్రేక్అవుట్ చేస్తే మాత్రం. సో ప్రీ ఓపెన్ మార్కెట్ని బట్టి ఆల్మోస్ట్ అది 114 పాయింట్స్ ఎబోనే ఓపెన్ అయింది. సో వీ కెన్ కన్సిడర్ దిస్ ఫర్ వీ కెన్ హోప్ ఫర్ ద లైక్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, యా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ లైక్ గుడ్ థింగ్ ఓన్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ వీ నీడ్ టు ఫాలో అవర్ టెక్నికల్స్ అండ్ stick with rules and need to place the stop loss and ఓన్లీ రూల్స్ని ఫాలో రూల్స్ని సెటప్ చేయడం కాదు, ఫాలో కూడా కావాలి. సో మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి అయితే బేరిష్ సైడ్ వస్తుందని అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ లైక్ గ్యాప్ అయితే ఫామ్ చేసింది కాబట్టి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. బట్ no one will short, my expectations, no one will short. It is like a much bullish trend. So అంత అయితే రాకపోవచ్చు. బట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ కరెక్షన్ ఫర్ హయ్యర్ లెవెల్. ఇన్ ద హయ్యర్ లెవెల్ మార్కెట్లో ఉన్నప్పుడు మాత్రం వీ నీడ్ టు వెయిట్ ఫర్ కరెక్షన్. సో ఎస్పెషల్లీ ఇన్ బుల్లిష్ మార్కెట్ నీడ్ టు వెయిట్ ఫర్ కరెక్షన్.
ఆ కరెక్షన్ ఎప్పటి వరకు వచ్చింది అనేది చెక్ చేసుకొని మాత్రమే మనం ఎంటర్ అవుతాం. సో మనకి ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్లో ఎట్లా ఎంతవరకు పైకి వెళ్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ కరెక్షన్, దట్స్ ఇట్. సో కరెక్షన్ తర్వాతనే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. సో నిన్న మనము ఫెబ్నాషీ లెవెల్స్ తీసుకొని అక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నాం, మనం డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. బట్ మనకు సెకండ్ కన్ఫర్మేషన్ కోసం ఏబీసీ ప్యాటర్న్ తీసుకొని బి దగ్గర ఎంటర్ అయ్యి సి దగ్గర స్టాప్ లాస్ పెట్టాం. బట్ ఎట్ ద టైమ్ మనము ఆల్రెడీ మంచి కన్ఫర్మేషన్ వచ్చింది, ఫిబొనాచి దగ్గర లెవెల్స్ తీసుకున్నా మనం ఫిబొనాచి దగ్గర ఎంటర్ కావచ్చు. బట్ న్యూ ట్రేడర్స్కి అది కరెక్ట్ కాదు. సో అగ్రెసివ్ బయింగ్ అనేది ఒక్కొక్కసారి ఏంటి మనకు ఫేక్ క్యాండిల్స్ ఫామ్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో మనము బి అనే లెవెల్ దగ్గరనే ఎంటర్ అయినాం. సో అలాంటి మనము చెక్ చేసుకొని బుల్లిష్ మార్కెట్లో ఎంటర్ అయితే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. We'll see how it will work today, and how is there any patterns or గ్యాదర్ చేస్తుందా అనేది అయితే చూడాలి. మనం ఎలా గ్యాదర్ చేస్తుంది ఏంటి అనేది ఆల్మోస్ట్ 5 minutes క్యాండిలే మంచి మూమెంటం ఇస్తుంది. ఆల్మోస్ట్ 50-60 పాయింట్స్ రేంజ్లో మూమెంటం అయితే ఇస్తుంది. బట్ నెక్స్ట్ క్యాండిల్ సో 15,050 అనేది బ్రేక్ అవుతే మాత్రం మంచి మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. బట్ ఒకటే క్యాండిల్లో మొత్తం ఇచ్చేస్తే ఏముంటుంది, విల్ సీ. ఈరోజు మార్కెట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో bullish side, everyone thinks like a bullish, so no one interested for shorting today. బట్ ఒక రేంజ్లో మాత్రం స్ట్రక్ అయితే మాత్రం గుడ్ డే ఫర్ ఆప్షన్ సెలర్స్.
ఏదైతే మనం రెసిస్టెన్స్ కింద డ్రా చేసామో అదే రెస్పెక్ట్ చేస్తుంది. సో స్మాల్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఓకే, ఎనీవే ఇది బుల్లిష్ మార్కెట్ కాబట్టి స్మాల్ కరెక్షన్ అని చెప్పొచ్చు. బట్ మొమెంటమ్ కానీ ఎక్కువ వాల్యూమ్ కానీ ఎక్కువ ఇక్కడ ఇన్సెట్ అయితే తప్ప మనము బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే అంత ఈజీ అయితే ఏం లేదు. బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ స్మాల్ కరెక్షన్ అండ్ ఇది మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మనము ఒకసారి చూడొచ్చు. బట్ ఇక్కడ ఎక్కడైతే రెసిస్టెన్స్ తీసుకున్నామో బట్ ఇది మంచి మూమెంటమ్, ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ కూడా మంచి మూమెంటమ్ చేసింది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ గో హై, బట్ where it will go next resistance where, right? So yeah, next here it is. We'll see. చూడాలి విచ్ రెసిస్టెన్స్ పాయింట్ ఇట్ విల్ టేక్ అనేది. బట్ ఎనీవే మనము ఫస్ట్ అయితే ఏదైతే జోన్ కింద కన్సిడర్ చేసుకున్నామో దాన్ని అయితే చెక్ చేయొచ్చు. బట్ చూద్దాం. యా, వీ కెన్ సీ స్మాల్ కరెక్షన్ హియర్ అండ్ విల్ డ్రా Fibonacci retracement from here to here. Yeah, almost I took support from 0.38 to level and it reversed. So we can expect again this is like a ABC pattern. So we can expect trade here, our entry point here and our stop loss point here. So long position we are entering here. Yeah, almost our stop loss here. So how to calculate our target? So calculating my target where I need to place 1:1 or 1:2. So my entry point is 15,043 and my stop loss would be like a minus 15,007, almost 36 points my stop loss. Okay, 36 points means okay, we can add 15,043 plus 36, 15,079. So that's 36 points. We can expect 15. Yeah. This is a 1:2 ratio, but 1:1, 15,079. Somewhere here. యా, ఓకే, చూద్దాం మన ఎంట్రీ పాయింట్ ట్రిగ్గర్ అవుతుందా, ఇది డౌన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా. సో దిస్ ఈజ్ అ మేజర్ రెసిస్టెన్స్. సో వీ కెన్ కన్సిడర్ దట్ వన్ ఈజ్ లైక్ గుడ్ థింగ్. బట్ సో మనం చూద్దాం అవర్ ఎంట్రీ పాయింట్ ట్రిగ్గర్ అవుతుందా, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుందా. సో మన ప్యాటర్న్ మనం తీసుకున్న ఓకే అది వర్కౌట్ అవుతుందా, ఏబిసి ప్యాటర్న్ అనేది వర్కౌట్ అవుతుందా. నిన్నైతే వర్కౌట్ అయిందా, ఆల్మోస్ట్ 1:4 రేషియోలో మనకి అయితే ప్రాఫిట్ ఇచ్చింది. చూద్దాం ఈరోజు హౌ ఇట్ కుడ్ బి అనేది మనం విల్ సీ.
So mana entry point here, entry point, entry, stop loss should be here. Our first target, one is to one, right? Yes. Our second target on top of this second target. Yeah. Okay. Entry, stop loss here. Okay, we'll see how it will move according to the price action. So మన ఎంట్రీ పాయింట్ ఇస్తుందా ఇవ్వదా చూద్దాం. అండ్ ఏంటంటే ఇవ్వచ్చు. నిన్న మనకి సేమ్ అగైన్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ కరెక్షన్ వచ్చి మళ్ళీ తర్వాతే మనకు బ్రేక్అవుట్ వచ్చింది. సో సేమ్ లైక్ ఛానల్ ప్యాటర్న్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ సస్టైన్ కాక ఫ్యూ ప్యాటర్న్ చేసి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కిందికి వస్తే మన ఎంట్రీ పాయింట్ ఏం దొరకనట్టే. సో ఆల్మోస్ట్ థర్స్డే వీ కెన్ ఎక్స్పెక్టింగ్ లైక్ అ కన్సాలిడేషన్ డే యాజ్ వెల్. సో మంచి మొమెంటం ఉంటే తప్ప లైక్ ఓకే. సో మన చూద్దాం మన ప్యాటర్న్ వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి ఎంట్రీ పాయింట్ దొరకనట్టే. సో ఇట్ షుడ్ మనం ఇంకొక ఆపర్చునిటీ ఇక్కడ వెతకాలి, ఒక బయింగ్ ఆపర్చునిటీ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీ. వన్స్ ఫిబొనాచి కూడా డ్రా చేసేసి అది కానీ బ్రేక్ అయిందంటే మనకి చూసాం అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్ హియర్. ఓకే, వన్స్ ఫిబొనాచి లెవెల్ బ్రేక్ అయిందని అంటే వీ కెన్ క్యాన్సల్ దిస్ సెటప్. సో వీ నీడ్ టు ఫైండ్ అదర్ ఆపర్చునిటీ ఫర్ ట్రేడ్. We'll see. So Bank Nifty, yeah, Bank Nifty also, Bank Nifty seems interesting. Okay. That's right. Nice breakout. Flag breakout, initial time only. We'll see that. సో ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ ఎలా ఉంటాయి అనేది ఈ క్యాండిల్ని చూసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్, బట్ ఇట్ ఈస్ అ హ్యూజ్ క్యాండిల్. ఇది చూద్దాం. మన 0.5 లెవెల్స్ వచ్చిందనంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ టిల్ హియర్. అవర్ నిఫ్టీ, yeah, but still fighting to go up. Once 0.5 level కానీ బ్రేక్ అయితే సెటప్ని క్యాన్సిల్ చేస్తాం. సో need to find other opportunity to trade. We'll see.
సో నిఫ్టీ అయితే సో అప్ సైడ్ మూమెంటం అయితే ఇస్తుంది, చూద్దాం. సో సి కింద కన్సిడర్ చేయడానికైతే లో అయితే ఫామ్ చేయలేదు. సి we can still, once low formed and it again rally, we can still consider as a ABC pattern. If it will not go up and it is rallying towards downside, so we can take it as a, we can not take it, just we need to hold on for some time to trade. So need to find better opportunity and better, not better, high profitability, high probability trades we need to find out. So just we need to cancel this setup. If required, so we'll do it again, but it is not required, I don't think so. So obviously higher level, there is no issue at all. So we'll plot Fibonacci from here to here. So yeah, you can go for a short trade. Once the yellow break, we can expect to come here or here. Our channel, as we discussed already, it will so expiry day anyway, it is moving towards upside and up and downsides in the particular range, but today there is a gap, we can expect till come here. Wow, it is a big candle. So bank nifty already day low broken, we can see this thing how it seems to be interested, this pattern, yeah, nice. ఓకే, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ కవర్ చేసేస్తుంది, ఆల్మోస్ట్ కవర్ చేసేసింది, బట్ నిఫ్టీ ఐ డోంట్ థింక్, యా నిఫ్టీ ఇట్స్ టు బి కవర్. సో బట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్రెడీ కవర్ చేసేసింది. సో విల్ వెయిట్ ఫర్ టిల్ హియర్ ఆర్ నిఫ్టీ మళ్ళీ ఇక్కడ నుంచి సస్టైన్ అయ్యి, బట్ వీ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ థింగ్స్ హియర్. We can draw a trend line. We can move this thing. Okay. It should come till here. So it needs to fill this gap. So obviously we can already told you, right, as per Fibonacci, when 0.5 broken we can enter like this and need to wait for till. So almost it could be like 1:2 profit or 1:1 we can expect, but we'll see how it will. As per bank nifty, it should cover, it should fill that gap. So it bank nifty, it is a nice thing actually, almost good breakout. Yeah, continuously rolling towards downside. Let's see. So nifty as well, yeah,
it is also till here we can expect. Bank Nifty almost next support is this one. Yeah, this one. So if it will break this one, so we can expect too much. So next support will be here. So there are immediate supports for Bank Nifty once this breaks. So we can expect till this support. Yeah, it is super fast like a rocket. It is coming down. We'll see how it will affect today's setup. Not like this. Yeah, it's broken. Moving average support as well. So well, nice try towards downside. So I thought like it could be a normal, but it is trending towards downside. The pretty much fast. అప్ సైడ్కి వెళ్ళడానికి ఇది నిన్న ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత బ్రేక్అవుట్స్ ఇచ్చేసి ఫైట్ చేసి బ్రేక్అవుట్స్ ఇచ్చింది. బట్ డౌన్ సైడ్ రావడానికి ఎంత ఫాస్ట్గా గ్యాప్ అప్ అయిందో అంతకంటే ఫాస్ట్గా డౌన్ సైడ్కి. సో ఎప్పుడైనా పీ బై చేస్తే సో విల్ హ్యావ్ ఎ గుడ్ profits compared to CE buy. Drastic profits like immediate. If you buy P here, yeah, in your account, so profit should be like fast in the 10-20 minutes itself. Almost 34,200, and we can consider 33,600. 200 for 600 almost. Nice. So what about our Nifty today? Yeah, it's still not yet recovered and not yet filled this gap, so I'll wait for that. So again it carried with a small candle, and it gave an open equal to high, and drastically it is coming down. So we'll see. My guess it will take support at this level. Need to wait for that, but seems like candles very big. So drastically coming down, and once this level breaks out, we can expect to be coming at this level. We can consider as we have an immediate support once this level breaks out. So in the Bank Nifty also it is going drastically taking support. Yeah, however we expect it to support this level. So we can expect to reverse, or it will break out from this level. We don't know exactly. సో ఫైనల్లీ డ్రాస్టిక్ ఫాల్ తర్వాత ఫైట్ చేస్తుంది. బట్ ఈ ఫైట్ డౌన్ సైడా లేకపోతే అప్ సైడా అనేది మనము చెక్ చేయాలి. బట్ ఇది సపోర్ట్ జోన్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది. సో సపోర్ట్ దగ్గర అయితే ఫైట్ చేస్తుంది. బట్ we can draw a trend line from here. So
we'll expect almost horizontal ray. Yeah. So we'll see how it will breakout will happen here. So triangle pattern అయితే ఉంది. Still we can consider as a flag. So if it will break again, it will come here. So don't forget to, today is a Thursday, option sellers day. uh, Again it will come here, and it will rolling coaster, not rolling coaster. So we can switch kind of like top to bottom trades especially. So this is the crucial zone here in the Nifty. In the Bank Nifty we can consider same, we can consider small flag. It is forming flag here and here. So once flag breakout happened, it will go high, and once sustained top level sustain అయితే obviously option sellers downside move కావడానికి ట్రై చేస్తారు. అండ్ సేమ్ PSL and CSL simply. So trade will be happening like in the particular zone. We can expect that, especially Thursdays. సో ఆల్రెడీ నిన్ననే మొమెంటం ఇచ్చేసింది, అండ్ ర్యాలీ అయితే కంటిన్యూ అయిపోయింది నిన్ననే. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ టుడే ఎస్ ఎ కన్సాలిడేషన్ డే. సో యా, మై గెస్ ఇట్ విల్ బ్రోక్ దిస్ ఏరియా అండ్ ఇట్ విల్ గో హై. We'll think about that. We can, so especially my guess it should be closed above this area, and well, yeah, almost it took support 3 times, and it is going to high, and we need to wait for the targets. We can enter here directly, long position. We can enter here. Yeah, stop loss would be here and target would be here. Yeah, we'll see our entry and exit will trigger or not. So it needs to be breakout will happen, needs to be breakout, and candle should be closed above this area. So that's why I enter in this particular area. So maybe it will closed above this area. Obviously it will go high with good momentum, and we can expect to go till here. There is a trend line from top side, so we can consider this as our target. First target should be just make it as a 1:2 ratio. So our stop loss is 25 points only. Our target should be like a 50 points. So need to wait for some time, and we'll see. It will breakout will happen upside or downside. So need to be wait for some time.
Yeah, it is still in the triangle pattern only. Once it breaks out from this place now, so it will give a good profits. uh, by upside break అయితే మాత్రం good profits. Either downside break అయినా so almost we can place like we can expect this is a support lines, so this is a major one, this is a immediate support, and we can take it as again immediate support here. So we'll expect towards downside breakout. I think uh, I'm just plotting these levels same like so I got to go for small office work, and we'll see how much it will cover these levels tomorrow on post-market analysis or pre-market analysis. We can expand to tomorrow as well. Thanks for watching. Please do subscribe if you like this video, and please share if it is useful for if anyone. Thanks for watching. Bye bye. Have a nice day. Bye.